సో మరి మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ లో పోయిండు, మా బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిండు. ఇప్పుడు ఆయన కూడా ఉండే ఎంత లేకుంటే ఎంత అన్నకాడుకున్నది, పెద్దగా పట్టించుకుంటలేడు కూడా నియోజకవర్గాన్ని. ఇప్పుడు ఎందుకంటే భీమ్ భారతి అని యాదయ్య అని ఇద్దరు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఒకరికొకరు పడేస్తలేదు. డెవలప్మెంట్ కూడా పెద్దగా ఏం లేదు చెవేల నియోజకవర్గం. గ్రూప్ రాజకీయాలు కాంగ్రెస్ లో 2 గ్రూపులు అయినాయి, యాదయ్య గ్రూప్, భీమ్ భారతి గ్రూప్. కేసీఆర్ ఉన్నప్పుడు పాలన కూడా కరెక్ట్ ఉండే. ఇప్పుడు పాలన అనేది కూడా గ్రామ పంచాయతీ గానీ ఎంపీడీసీలు గానీ ఎలక్షన్స్ కూడా లేవు. ఎలక్షన్లు జరగడం లేదు, ఎందుకంటే మనకి ఎలక్షన్లు కావాలి. గ్రామ పంచాయతీ గానీ మండల్ గానీ జెడ్పీ గానీ అయితే స్థానిక అయితే ఏమవుతుంది అంటే విలేజ్ లలో కూడా ఇప్పుడు కుంటువాటి ఉన్నది. ఎవరిని అడుగుతారు? ఇప్పుడు మున్సిపల్ అట్లే ఉన్నాయి, గ్రామ పంచాయతీ గానీ ఎంపీడీసీలు జెడ్పీలు. పాలకులు లేనప్పుడు ప్రగతి అనేది ముందుకు పోదు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పెడతలేడు? ఎవరు గెలిచేటట్టు? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఎక్కువ గెలుస్తారు, కారు గెలుస్తారు. ఎందుకంటే విరుక్తి అంటే నేను అనేది చెప్పడం లేదు, మనుషులకు అనేది విరుక్తి చెందింది. ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు వస్తుంది అంటే ఒక విలేజ్ లో డెవలప్మెంట్ లేనప్పుడు తిరుగుబాటే వస్తుంది, ఏ పార్టీ అనేది కాదు. ఇవాళ 10 సంవత్సరాలు చేసిరని కరెక్ట్ చేయడం లేదని చేసిరా, ఏం చేసిరో జనాలకు తెలుసు. ఇప్పుడు జనాలు ఇప్పుడు ఎలక్షన్ పెట్టమనండి, తెలుస్తుంది కదా ఎవరు అనేది. ఆయన భయపట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో పెట్టలేకపోతున్నాడు. లేదు లేదు లేదు, అది ఉట్టి మాటలు అవి, అది కరెక్ట్ కాదు. అది ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్ లైఫ్ పెడితే అప్పుడు ఆయన సత్యం ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఈ గవర్నమెంట్ ఎందుకు తెచ్చుకున్నాం రా అనే పబ్లిక్ కూడా రిస్క్ వస్తుంది. ఇప్పుడు ఓట్లు వేసిన జనాలు కూడా ఈ గవర్నమెంట్ ఓట్లు ఎందుకు వేసినాం మేము, అసలు ఇంత నరకం ఉంటది అనేది పబ్లిక్ ఇప్పుడు తెలుస్తుంది. లేదు అలాంటిది ఏమి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లుంది, టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలన ఎట్లుందో మీరు పబ్లిక్ లో జనాలను అడగండి, మీకే తెలుస్తుంది. మేము కార్యకర్తలము రైతులము, అనుభవం ఏందో మాకు తెలుసు కాబట్టి లీడర్షిప్ చేస్తాము, రైతు చేసుకుంటాం, అన్ని చేస్తాం. ఎవరికి ఏం చేసిండు ఆయన? అమలు ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, ఏది కరెంట్ ఏది ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు కరెంట్ చెప్పమని? 4,000 ఫింక్షన్ ఇంబడి అన్నాడు, ఏది? అదే 2,000 ఫింక్షన్ వస్తుంది. తులం బంగారం ఏది? కేసీఆర్ చేసిన అమలు సగం అవుతున్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది? ఒక్కటన్నా కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు 1.5 కూడా కాలేదు, గవర్నమెంట్ ఎంత వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు ఈ సభవారం మీరు నిరూపించగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ ఈ సభవారం మీకు జనం కనబడతలేదా? ఇప్పుడు ఈడికి కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు కలదు, మాకు పైసలు ఇస్తాం మేము వచ్చినామా? ఇప్పుడు అంత దూరం వెళ్ళి మేము ఎందుకు వచ్చినాం? ప్రేమతో వచ్చినాము. మా కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న ప్రేమతో వచ్చినాం. ఇప్పుడు కాదు, మేము పార్టీ ఉన్నప్పటి మేము పార్టీలోనే ఉన్నాం. కానీ ఏంటంటే మా ఎమ్మెల్యే కూడా కష్టపడి గెలిపించుకున్నాం. ఆయన అభివృద్ధి గురించి పోయినంటాడు, కానీ దోచుకొని పోయిండు. అలా అభివృద్ధి లేదు, ఏమి లేదు. ఏ పార్టీలో అభివృద్ధి చేయొచ్చు, కానీ ఎందుకు పోయిండు? నాకు కాంట్రాక్ట్లు వస్తాయి, నా వల్ల నేను పైసలు నింబడేసుకున్న ఉద్దేశంతో పోయిండు ఆయన. మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళా ప్రతి విలేజ్ లో రోడ్ పడుతుంది, ప్రతి విలేజ్ లో ప్రతి మంచి పెన్షన్ వస్తుంది, ప్రతి మంచి కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో హాయిగా ఉంటారు, మంచి పాలన అందిస్తారు.